బాబాయ్ స్పీడ్ పెరిగింది, అబ్బాయి దూకుడు తగ్గింది. వైసీపీ నేతలు టాటా బాయ్ బాయ్ చెప్పేస్తున్నా వద్దని వారించే ప్రయత్నం చేయడం లేదు యువనేత. అబ్బాయి తాలూకు వాళ్ళంతా బాబాయ్ శిబిరంలోకి చేరుతున్నారు. మరోవైపు మాండ్రాతో కలిసి కండువాలు కప్పే పనిలో బిజీగా ఉన్నారు ఎమ్మెల్యే. నందికొట్కూరు టీడీపీలో చేరికలతో లుకలుకలు పెరుగుతున్నాయా? క్రేజీ యంగ్ లీడర్ మౌనం వెనుక మెయిన్ రీజన్ ఏంటి? టీడీపీలో ఆధిపత్య పోరు, వైసీపీ నుంచి వలసల జోరు. బాబాయ్ అబ్బాయి ఒక్కటయ్యారా? ఎవరు వెళుతున్నా వద్దని అనడం లేదు, ఎందుకు వెళుతున్నారని అడగడం లేదు. మొన్నటిదాకా అక్కడ నా మాటే శాసనం అన్న యువ నాయకుడు పార్టీ ఖాళీ అవుతున్నా పట్టించుకోవట్లేదు. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. మున్సిపల్ చైర్మన్ సహా నగర పంచాయతీ కౌన్సిలర్లంతా ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు. కొందరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి సమక్షంలో, మరికొందరు నంద్యాల పార్లమెంట్ టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిపోతున్నారు. అసెంబ్లీ ఫలితాలకు ముందు నందికొట్కూరులో టీడీపీకి ఒక్కరంటే ఒక్క కౌన్సిలర్ కూడా లేరు. కానీ ఇప్పుడు అక్కడ సీన్ రివర్స్. వైసీపీకి ఒక్క కౌన్సిలర్ కూడా మిగలకుండా అంతా టీడీపీలో చేరిపోయారు. రూరల్ మండలాల్లో కూడా అదే పరిస్థితి. మండల గ్రామ స్థాయి నేతలు పోటీలు పడి టీడీపీలో చేరుతున్నారు. నందికొట్కూరు టీడీపీలో రెండు వర్గాలుండడంతో ఎవరి సమక్షంలో చేరాలో అర్థం కాక కేవలం నేతలను కలిసొస్తున్నారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి అధికారికంగా టీడీపీలో చేరలేదు. వైసీపీ నేతలను ఆయన టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారే తప్ప కండువాలు కప్పట్లేదు. మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య కండువాలు కప్పుతూ అధికారికంగా పార్టీలో చేర్చుకుంటున్నారు. పార్టీలో ఎప్పటినుంచో ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటే వైసీపీ నుంచి కూడా నేతలొచ్చి పడ్డంతో టీడీపీలో పరిస్థితి కాస్త గందరగోళంగానే ఉంది. క్యాడర్ అంతా టీడీపీలోకి వెళుతున్నా వైసీపీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాత్రం నోరు మెదపట్లేదు. టీడీపీలో చేరికలపై ఇప్పటిదాకా యువనేత ఇంకా స్పందించలేదు. దీంతో సిద్ధార్థ రెడ్డి వ్యూహంపై పార్టీ శ్రేణుల్లో గుసగుసలు నడుస్తున్నాయి. నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ మాండ్ర శివానందరెడ్డి వెంట నడుస్తోంది. కండువా మార్చిన వైసీపీ నేతలు మాత్రం బైరెడ్డి రాజశేఖర రెడ్డి శిబిరంలో ఉంటున్నారు. మరికొందరు నేతలు అటు ఇటు బ్యాలెన్స్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గం అంతా గతంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డితో ఉండేది. సిద్ధార్థ రెడ్డి వైసీపీకి నాయకత్వం వహించడం, బైరెడ్డి రాజశేఖర రెడ్డి బీజేపీలో చేరడం, ఆ తర్వాత ఆయన కూతురు శబరి టీడీపీలోకొచ్చి నంద్యాల ఎంపీగా గెలవడం జరిగిపోయాయి. ఎన్నికలకు ముందు నుంచే బైరెడ్డి రాజశేఖర రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రెండు పార్టీల్లో చర్చ జరుగుతోంది. చేరికల మాటన సిద్ధార్థ రెడ్డి వర్గం అంతా మళ్లీ రాజశేఖర రెడ్డి శిబిరానికి చేరిపోతోంది. అసలే రాజశేఖర రెడ్డి, మాండ్ర శివానందరెడ్డి మధ్య విభేదాలు భగ్గుమంటుంటే వైసీపీ నేతల చేరికలతో ఇద్దరి మధ్య అగ్నికాజ్యం పోసినట్లయింది. నందికొట్కూరు నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం బైరెడ్డి రాజశేఖర రెడ్డి, మాండ్ర శివానందరెడ్డి మధ్య పంతం పెరుగుతోంది. మొన్నటిదాకా హవా కొనసాగించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ టైంలో నియోజకవర్గంలో కనిపించకపోవడం, టీడీపీలో తన వర్గం చేరికలపై మౌనం వహించడంతో అందరి దృష్టి నందికొట్కూరుపై పడింది. టీడీపీకి వ్యతిరేకంగా జగన్ ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో యాక్టివ్ గా పాల్గొన్నారు సిద్ధార్థ రెడ్డి. కానీ తాను ఇన్ఛార్జ్ గా ఉన్న నియోజకవర్గంలో మాత్రం ఎందుకో సైలెంట్ అయిపోయారు. దీంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసీపీ బలోపేతానికి మళ్లీ రంగంలోకి దిగుతారా, లేదంటే అనువుగాని పరిస్థితుల్లో ఆయాసం ఎందుకని మౌనాన్ని కొనసాగిస్తారా అనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చే జరుగుతోంది.